హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన బయాలజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. బయాలజీలో 40 మార్క్స్ ఉంటాయి. 30 మార్క్స్ పార్ట్ ఏ, 10 మార్క్స్ పార్ట్ బి. సెక్షన్ 1లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ ఈచ్, 6 మార్క్స్. యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్. లిస్ట్ అవుట్ ద మెటీరియల్స్ యూ హ్యావ్ యూజ్డ్ టు అబ్జర్వ్ ద పోలింగ్ గ్రెయిన్స్ ఇన్ యువర్ స్కూల్ ల్యాబ్. సో ఇలా లిస్ట్ అవుట్ మెటీరియల్స్ ఆర్ మెటీరియల్స్ రిక్వైర్డ్ అనే క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు బోర్డ్ ఎగ్జామ్లో కూడా. మీకే నోట్ స్టూడెంట్స్, ఇక్కడ పోలింగ్ గ్రెయిన్ ఇన్ యువర్ స్కూల్ ల్యాబ్లో మెటీరియల్స్ ఏముంటాయని అడిగాడు. What questions you would like to ask your teacher to know more about the tree plantation? సో ట్రీ ప్లాంటేషన్కి మీ టీచర్ని ఏ క్వశ్చన్స్ అడుగుతాడని ఓన్గా రాయొచ్చు. సో ఆస్కింగ్ ఏ క్వశ్చన్ టు టీచర్ ఆర్ ఎ డాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ ద అప్కమింగ్ బోర్డ్ ఎగ్జామ్. రైట్ ఎనీ టూ ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్ దట్ యూ విల్ ఫాలో టు ప్రొటెక్ట్ నేచర్. సో ఇది అవర్ ఎన్వైరన్మెంట్ చాప్టర్లో నుంచి క్వశ్చన్. మూవింగ్ ఫార్వర్డ్, సెక్షన్ 2లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. 4 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్. ఇలాంటి చాయిస్ ఉండదు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఎనీ 4 పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ చూజన్ బై మెండల్ ఫర్ హిస్ స్టడీ. వాట్ కెన్ వీ డూ టు సేవ్ అవర్ న్యాచురల్ వెజిటేషన్? ఒక టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది. ఒక టేబుల్ ఇస్తాడు, ఈ విధంగా 4 క్వశ్చన్స్ అడుగుతాడు. వీ నీడ్ టు అటెంప్ట్. ఇక్కడ ఏం అడిగాడు ఒకసారి చూడండి. ఇన్సీజర్స్, సో టైప్స్ ఆఫ్ టీత్ ఇచ్చాడు అండ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద టేబుల్ గివెన్. సో మూవింగ్ ఫార్వర్డ్, సెక్షన్ 3లో 3 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 6 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్. ఈ సెక్షన్కి 12 మార్క్స్. ఏదైనా 2 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో the question, write the difference between Lamarck's and Darwin theories of evolution. Eighth question. Eighth question is a question related to experiment. Experiment related question ఒకటి కంపల్సరీగా బోర్డ్ ఎగ్జామ్లో కూడా వస్తుంది స్టూడెంట్స్. ఇక్కడ ఏ క్వశ్చన్ వచ్చారిందో చూద్దాం. వాట్ ప్రొసీజర్ డిడ్ యూ ఫాలో టు అండర్స్టాండ్ ద యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ ఫ్లవర్? రైట్ అబౌట్ ద apparatus used and result obtained. ఇక టాప్ రైట్ కార్నర్లో ఒక బ్లాక్ రిబ్బన్ లా కనిపిస్తుంది కదా స్టూడెంట్స్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ యూ కెన్ ఏబుల్ టు వ్యూ ఆల్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఫర్ ద స్పెషల్ టెస్ట్. సో స్పెషల్ టెస్ట్కి తగ్గ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చేశాను. ఏదైతే నేను చెప్పానో అవే వచ్చింది. స్టడీ ద గివెన్ ఫ్లో చార్ట్ అండ్ రైట్ ఎ బ్రీఫ్ నోట్ ఆన్ సెల్ టైప్. సో ఇది ఏ సెల్ టైప్ అని అడుగుతున్నాడు. యూ కెన్ హ్యావ్ ఏ గ్లాన్స్ ఆన్ ఫ్లో చార్ట్. I'm going to upload all the subjects part B with answers. Please stay in touch and follow my channel. Thank you and all the best.